హలో అందరికీ. ఈరోజు బీరకాయ పెసరపప్పుకి కావాల్సిన పదార్థాలు, దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ బీరకాయ పెసరపప్పు మసాలా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక చిన్న గ్లాస్ వరకు పెసరపప్పును వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెసరపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పెసరపప్పు చూడండి ఇలా చక్కగా దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసుకొని ఈ పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 1/2 kg వరకు బీరకాయలని తీసుకొని బీరకాయలకి ఈ విధంగా కనుపులు తీసేసి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మీడియం సైజులో ముక్కల్ని కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా మీడియం సైజులో చేసుకోవడం వల్ల కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ పోపు దినుసులు వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక వీటిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఇలా ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలో 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అలాగే 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బీరకాయల్ని బాగా మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని బీరకాయల్ని బాగా మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత బీరకాయలు ఈ విధంగా లైట్గా మగ్గిపోయిన తర్వాత దీనిలో ఒకసారి బాగా కలుపుకొని దీనిలో ఒక టమాటోని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా టమాటో వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఈ టమాటో కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ టమాటో కూడా ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలో ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ పెసరపప్పుని 1 నిమిషం పాటు బాగా వేగనివ్వండి. ఇలా పెసరపప్పు ఈ విధంగా వేగిన తర్వాత చూడండి, పెసరపప్పు ఇలా కొంచెం పట్టుకొని ఇలా తుంచితే తునిగిపోతుంది కదా. ఇలా వేగిన తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అలాగే 1.5 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని దీనిలో 1 స్పూన్ ధనియాల పొడి అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలన్నింటినీ బాగా వేగనివ్వండి. ఈ మసాలాలు పూర్తిగా వేగిన తర్వాత దీనిలో చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కర్రీని అంతా బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఈ బీరకాయ మసాలా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, బీరకాయ పెసరపప్పు చక్కగా ఉడికిపోయింది. చూడండి, ఇలా పట్టుకొని చూస్తే ఇలా సాఫ్ట్గా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన బీరకాయ పెసరపప్పు మసాలా కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బీరకాయ పెసరపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.